హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? న్యూజిలాండ్‌లో సూపర్ మార్కెట్ నుంచి హోల్ చికెన్ తెచ్చుకుని చికెన్ గ్రేవీ కర్రీ చేశానని మొన్న షార్ట్‌లో పెట్టాను కదా! ఆ రోజు ఆ చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి. అందుకే ఈరోజు మీకు ఆ చికెన్ కర్రీని ఎలా చేశానో ఫుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇదిగోండి సూపర్ మార్కెట్‌లో ఫ్రెష్ హోల్ చికెన్ అని ఇలా ప్యాకెట్లో మనకి చికెన్ దొరుకుతుంది. ఇండియాలో అయితే చికెన్ షాప్‌లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ చికెన్ కొట్టేసి ఇస్తారు. అంటే వాళ్ళెవరు మనం కొనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ దొరుకుతుంది కానీ ఇలా ఫ్రోజన్వే అనమాట. కాకపోతే కొంచెం ఫ్రెష్ అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది వీటికి. ఆ టైం లోపల వాడుకోవాలి. ఇగో చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన సైజులో మనమే కట్ చేసుకోవాలి. అదొక పెద్ద పని. ఇంత కట్ చేసుకొని వండాలంటే కట్ చేసే లోపు మనకి చికెన్ వండాలనే మూడ్ పోతుంది. మళ్ళీ చికెన్ కదా అని గుర్తు తెచ్చుకొని మనల్ని మనమే మోటివేట్ చేసుకొని వండుకోవాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకొని బిర్యానీకి కావాలంటే బిర్యానీ సైజులో పీసులు, కర్రీకి కావాలంటే కర్రీకి, లేదంటే ఫ్రైకి కావాలంటే ఫ్రైకి మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. బాగా ఓపిక ఉండాలి. నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ కోసం కట్ చేశాను. కొంచెం పెద్ద సైజే కట్ చేశాను. కొంచెం బద్ధకం ఎక్కువయ్యి ఇంకెవరికి పెట్టట్లేదు, మాకే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోతాము. మరేం చేస్తాము. కట్ చేసే ప్రాసెస్ అయిపోయింది. మొత్తానికి చికెన్ బాగా క్లీన్ చేస్తాను. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేస్తాను. ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకున్నాను. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని, చాలా పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని బాగా పేస్ట్లా చేసేసి వేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీగా రావాలి కాబట్టి ఇలా పేస్ట్ లాగా వేసుకుంటున్నాను. ఎప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం స్లో ఉంది. మా బుడ్డోళ్ళు ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు. సండే కదా, బయటేమో పెద్ద వర్షం పడుతుంది. ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడే వేసేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లితో పాటు బాగా వేగిపోతుంది, పచ్చిదనం పోతుంది. సో ఇది ఇలా వేగుతూ ఉంటుంది. ఈ లోపల రైస్ కడిగేసి పెట్టేస్తే రైస్ కూడా ఎట్ ఏ టైమ్ కర్రీతో పాటు రెడీ అయిపోతుంది కాబట్టి రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఈ రైస్ అవుతూ ఉంటుంది. ఈ పక్కన చూస్తే ఉల్లి బాగా వేగిపోయింది. ఇంకాసేపట్లో మాడిపోతుందేమో అన్నంత వరకు బాగా వేయిస్తాను. ఇదిగోండి ఇప్పుడు బాగా కడిగిన చికెన్ ఉంది కదా, దాన్ని వాటర్ సెపరేట్ చేసేసి ఓన్లీ చికెన్ మాత్రం ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆల్రెడీ ఉల్లి బాగా వేగిపోయింది కాబట్టి ఇంకా చికెన్ వేసేయచ్చు. సో వాటర్ అంతా బాగా సెపరేట్ చేసుకుంటే ఈ చికెన్ ఈ ప్యాన్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఎంత బాగా వేగితే కూరకి అంత టేస్ట్ వస్తుందండి. చికెన్ అలా వేగుతూ ఉంటుంది. ఈ లోపల ఒకసారి రైస్ చూద్దాము. సో రైస్ ఆల్రెడీ కొంచెం ఉడుకుతుంది. ఇంకేం చేయక్కర్లేదు. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మూత పెట్టి ఉంచితే చాలు, రైస్ అయిపోతుంది. కనీసం 15 మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తే చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. చికెన్ వేగిందా లేదా అని తెలియాలంటే మనకి కొంచెం ఆయిల్ కొంచెం సెపరేట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు మనకి అర్థమైపోతుంది చికెన్ బాగా వేగినట్టు. అప్పుడు చిటికెడంత పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ పసుపు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఇంకొక 5 నిమిషాల పాటైనా వేయించుకోవాలి. అప్పుడు మనకి ఇంకా బాగా వేగుతుంది అనమాట. 5 మినిట్స్ తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి. ముందేస్తే మాడిపోతుంది. అందుకే 5 నిమిషాల తర్వాత కారం వేసుకొని, అంటే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మామూలుగా అయితే నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మా పిల్లలు కూడా తింటారు కాబట్టి బాగా కలిపేసుకోవాలి. దాంతో పాటు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఈ 2 యాడ్ చేసేసి బాగా కలుపుతున్నాను. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే, అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్కి ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసాం అనుకోండి, ముక్క తొందరగా ఉడికిపోతుంది. బట్ అంతగా మసాలా పట్టదు అని నాకు అనిపిస్తుంది. ఇంకో 5 నిమిషాల్లో దించేస్తాము అనగా ఈ గరం మసాలా కొంచెం చిటికెడు యాడ్ చేసుకొని బాగా కలుపు. ఈ గరం మసాలా ఏంటంటే చెక్క, మొగ్గ, లవంగం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా పౌడర్ చేస్తారు. ఈ మసాలా ఎప్పుడు ఇంట్లో ఉంటుంది.
వస్తది, బయట కొనుక్కోము. ఇలా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు చిటికెడు అంటే చిటికెడు వేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చికెన్ కుక్ అయిపోయిందండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది చూసారా. సో ఈ టైంలోనే మనకి చికెన్ అంతా బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడి వేడి రైస్ లోని ఈ చికెన్ తో సర్వ్ చేసామంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ ఆహా ఓహో అంటారు. ఎప్పుడు చికెన్ తినాలనిపించినా ఇంకా మీతోనే వండించుకుంటారు, అంత బాగుంటది. మీకు ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మీకు తెలిసిన కొత్త ప్రాసెస్ ఏదైనా ఉంటే నాకు కూడా చెప్పండి, తెలుసుకుంటాను. మా ఇంట్లో మా మమ్మీ ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు ఇదే ప్రాసెస్ వచ్చు. ఈ ప్రాసెస్ ఫాలో అవుతారు, కానీ ఇలా పైన పచ్చిమిర్చి పెట్టి కొత్తిమీర వేసి డెకరేట్ చేయరు. ఇవన్నీ నేను యాడ్ చేశాను. వర్షం ఏమో ఇప్పుడే తగ్గింది, బయట బాగా క్లౌడీగా ఉంది, చల్లగా. ఇంట్లో ఏమో ఇంత టేస్టీ టేస్టీ చికెన్ వేడివేడిగా ఉంది. అలా గడిచిందండి మా సండే. ఇంతకీ మీకు ఈ చికెన్ నచ్చిందా?